నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో డక్కలి మండలం కేంద్రంలో బాలయోగి బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థినులకు అందిస్తున్న భోజన నాణ్యతపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఆకస్మికంగా తనిఖీకి వెళ్లిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అక్కడి పరిస్థితులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులకు నాసిరక ఆహారం వడ్డించడం, సరిపడా పరిణామంలో వంటలు చేయకపోవడం, మెనూ అమలు చేయలేకపోవడం వంటి అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయం ఇవ్వాల్సిన పాలు, గుడ్లు, స్నాక్స్ అందకపోవడం, రాత్రి మిగిలిన ఆహారాన్ని మళ్లీ వడ్డించడం వంటి ఆరోపణలు పరిస్థితిని తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరిస్తూ వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. డక్కీల మండలంలో కేంద్ర హెడ్ క్వార్టర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పేద పిల్లలందరూ కూడా ఈ హాస్టల్లో ఉంటారు. అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి అన్ని రకాలుగా చదువుకునేటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో వాళ్ళకి మెనూ కూడా బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఉదయంతో పాలు కానీ, గుడ్డు కానీ, మధ్యాహ్నం ఏ రోజు ఏం పెట్టాలని కూడా మెనూ ఇచ్చాడు. కానీ ఈ హాస్టల్లో అవేవి మెయింటైన్ చేయట్లే. 450 మంది 70 మంది పిల్లలు ఉంటే ఈరోజు 450 మంది పిల్లలు ఈరోజు స్కూల్కి వచ్చారు, హాస్టల్లో ఉన్నారు. అయితే ఏమేమి చేశారని చూస్తే మెనుకు దానికి సంబంధం లేదు. ఏదో పప్పు అన్నారు, పప్పు కాదు, అవి రసంలాగా పప్పుసారు ఉన్నాయి. అదేవిధంగా ఆకుకూర లేదు, తాళింపు అంతా చూస్తే 450 మంది పిల్లలు పెట్టాల్సింది మరి కూరలు 100 మంది కూడా చాలా. అంటే ఈ హాస్టల్ ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. 450 మంది పెట్టాల్సినటువంటి బిడ్డలకి 100 మందికి కూడా చాలకుండా రాత్రి చేసిన రసాన్ని వాళ్ళ పిల్లలు రసం పోసారు. ఇంకా ఎక్కడున్నావు దీనిలో అర్థమవుతా ఉంది. ఒక పక్క మన ముఖ్యమంత్రి చెప్తూనే ఉంటారు, టీవీలు చూస్తూనే ఉంటారు, ఎందుకు తెలుసుకోవడం లేదు, అర్థం కావడం లేదు. ఈరోజు అందరూ ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మరి ఈ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు. ఆయన కూడా కళ్ళెరు చూశాడు. 450 మంది పిల్లలకి 100 మందికే సరిపోయింది. అది కూడా 1 గంట అది వేస్తే, ఆ కూర వేస్తే పప్పు కాదు, అది కూడా రసం లాగా ఉంది. మరో పిల్లలకి రసం పోసారు, ఆ రసం కూడా చాలినట్లేదు. అంటే ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి దీన్ని వెంటనే కలెక్టర్ గారు కూడా విజిట్ చేసి చర్యలు చేపట్టి దీనిలో మార్పు తీసుకురావాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. నేను కూడా కలెక్టర్ గారితో ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తా. వెంటనే దీనిలో ఉన్న అందరినీ కూడా మార్చి మంచి వాళ్ళని పెట్టి ఆ బిడ్డలకి మంచి ఆహారం పెట్టే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఈయన చూస్తే మళ్ళా అదే రిపీట్ అవుతుంది. కాబట్టి కొత్త వాళ్ళకి ఇచ్చి సిస్టమేటిక్గా పెట్టే విధంగా ఆ బిడ్డలు చదువుకుంటున్నారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుకుంటారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.